హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆర్య సమాజ్ వివాహం వీడియో ఇప్పటికే నా ఛానల్లో ఉంది. ఆ వీడియోకి మీరు చూపించిన ప్రేమ చాలా ధన్యవాదాలు. అయితే ఆ వీడియోలో సప్తపది గురించి పూర్తిగా వివరించలేదన్నమాట నేను. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో సప్తపదిలో ప్రతి అడుగు వెనక ఉన్న అర్థం, దాని ప్రాముఖ్యత గురించి చాలా సింపుల్గా మీతో పంచుకోబోతున్నాను. మొదటి అడుగు దేనిని సూచిస్తుంది, రెండో అడుగు ఎందుకు వేస్తారు, ఇలా 7 అడుగు వరకు ప్రతి అడుగు వెనక ఉన్న అందమైన భావాన్ని క్లుప్తంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకటవ అడుగు అన్న వృద్ధికి అన్నమాట. కుటుంబంలో ఎప్పుడు అన్నాన్ని కొరత రాకుండా ధర్మబద్ధంగా సంపాదించి అందరూ సంతోషంగా జీవించేలా కలిసి కృషి చేద్దామనే పవిత్రమైన వాగ్దానం ఇది అన్నమాట. రెండవ అడుగు బలవృద్ధికి. రెండో అడుగు కేవలం నడక కాదు, ఒక బలమైన బంధానికి ఆరంభం. రెండో అడుగు బలవృద్ధికి శారీరకంగా మానసికంగా ఒకరికొకరు బలంగా నిలిచి ప్రతి పరిస్థితిలో ధైర్యంగా తోడుగా ఉంటామని చేసే వాగ్దానం ఇది. సో ఇప్పుడు మూడవ అడుగు ధనవృద్ధికి. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మూడో అడుగు ధనవృద్ధికి నిజాయితీతో సంపాదించి కుటుంబ అభివృద్ధి కోసం కలిసి కష్టపడదాం, ఐశ్వర్యంతో పాటు మంచి పేరు కూడా సంపాదిద్దామనే సంకల్పం మూడో అడుగుది అన్నమాట. నాలుగవ అడుగు సుఖవృద్ధికి. నిజమైన సుఖం ఎక్కడ ఉంటుందో తెలుసా? నాలుగో అడుగు సుఖవృద్ధికి. ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకంతో కుటుంబంలో ఆనందాన్ని పంచుతూ జీవితాంతం కలిసి సంతోషంగా జీవిద్దామనే వాగ్దానం ఇది అన్నమాట. అడుగు ప్రజాపాలనకి. 5వ అడుగు కుటుంబానికే కాదు, సమాజానికి కూడా సంబంధించింది. మంచి పౌరులుగా జీవిస్తూ సమాజానికి మేలు చేసే పనులు చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఆదర్శంగా ఉండాలని అడుగు గుర్తు చేస్తుంది. 6వ అడుగు దాంపత్య జీవితానికి. బంధం బలంగా ఉండాలంటే ఒక మాట గుర్తుంచుకోండి. సుఖంలోను దుఃఖంలోను ఒకరిచే ఒకరు విడవకుండా ప్రేమతో, ఓర్పుతో, విశ్వాసంతో జీవితాంతం కలిసి నడుద్దామనే ప్రతిజ్ఞ ఇది. 7వ అడుగు సంతాన సంపదకు. 10లో చివరి అడుగు విలువలతో పిల్లలను పెంచి వారి ద్వారా కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చేసే పవిత్రమైన వాగ్దానం ఈ 7వ అడుగు. ఇంతటితో ఈ పవిత్రమైన 7 అడుగుల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.